హాయ్ అండి. చాలా మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా సారీ చెప్పాలి. ఎందుకంటే చాలా మెంబర్స్ కాల్స్, మెసేజెస్ అయితే చేశారు కానీ నేనున్న పొజిషన్‌లో అసలు రిప్లై ఇవ్వడం కానీ, ఏం కానీ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడొచ్చే వీడియోస్ అవన్నీ కూడా ఆల్రెడీ ముందు కొన్ని షెడ్యూల్ చేసినవి అవే ఉన్నాయండి. అండ్ చాలామంది అంటే రీసెంట్ టైమ్స్‌లో ఎందుకు ఎక్కువ వీడియోస్ పెట్టలేదు ఏంటి? అండ్ కొంతమందికి తెలిసుంటది ఈ విషయం అయితే. అసలు నేనేం మాట్లాడుతున్నాను? ఏం జెప్పాలి? నాకసలు ఏమీ అర్థం కావట్లేదండి. అమ్మ ఎప్పుడొకటే చెప్పేది, "ఎప్పుడు నువ్వైతే కన్నీళ్ళు పెట్టుకోవద్దమ్మా." నేను ఏడిస్తే అసలు మా పేరెంట్స్ అస్సలు చూడలేరండి. అసలేమైందంటే మీకు అందరికీ గుర్తుండే ఉంటది. అక్టోబర్ 23 నా బర్త్‌డే అని తెలుసు గదా! ఆ రోజు నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ ముందు రోజే మా డ్యాడీ నుంచి ఫోనొచ్చింది ఏంటంటే, అమ్మకి సడెన్‌గా అన్‌కాన్షియస్‌కి వెళ్ళిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తున్నాను అనేసి అయితే కాల్ చేశారు. నేను వెంటనే ఇంకా ఆ విషయం తెలిసిన వెంటనే నేను ఆటోమేటిక్‌గా అత్తమ్మ వాళ్ళ నుంచి కార్‌లోనే నేను, మా హస్బెండ్ అయితే బయలుదేరిపోయి అయితే వచ్చేసామండి. వచ్చాము. అపోలోలో అంటే ఇంటికి దగ్గరలో ఇంకా అపోలో ఉంటది. అంటే దగ్గర గూడా కాదులెండి. ఒక 10 కిలోమీటర్స్ ఉంటది. అందులో ఓన్లీ 1 డే ఉంది. అంటే అమ్మ కొంచెము 2 ఆ టైంకి కదిపితే కదలలేదంట. అన్‌కాన్షియస్‌కి వెళ్ళిపోయింది మొత్తం. ఒక 3, 4 మెంబర్స్ ఇంటి పక్కల ఆళ్ళందరూ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు అంటే చెక్ చేసేసరికి మొత్తం షుగర్ లెవెల్స్ డౌన్ ఉన్నాయి. షుగర్ టెస్ట్ చేస్తే చాలా తక్కువ ఉందంట. మనకి వెళ్ళగానే ఫస్ట్ షుగర్ చెక్ చేస్తారు కదా! వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే మళ్ళీ కాన్షియస్ అయిపోయింది. ఒక 1 డేనే ఉంచుకున్నారు. మళ్ళీ పంపించేశారు హాస్పిటల్‌లో నుంచయితే. ఇంకా నేను కూడా వచ్చాను కదా! పిల్లలతో కష్టపడిపోతాను నేనెక్కడ అనేసి అమ్మ అయితే వచ్చేసిందండి. అప్పుడు ఇంకా బానే ఉంది. నేను ఎక్కువ రోజులు ఉండలేదు. నేనెప్పుడు అమ్మకొకటే, "అమ్మ నువ్వే బెంగుళూరు వచ్చేయమ్మా. ఎందుకంటే పిల్లలు స్కూలు, ఆఫీస్ ఉంటది కదా!" అనేసి అప్పుడు త్వరగా వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత అమ్మకైతే టికెట్ బుక్ చేశానండి. అమ్మ కూడా వచ్చింది. బెంగుళూరులో మణిపాల్ హాస్పిటల్‌కైతే వెళ్ళానండి. మణిపాల్ హాస్పిటల్‌లో టెస్టులు అన్నీ ఇంకా మా డ్యాడీ కూడా ఏంటంటే, బెటరు ఒకసారి మళ్ళీ అన్నీ చేపిద్దాము. ఎందుకంత అన్‌కాన్షియస్‌కి వెళ్ళిపోయింది. అలా అనేసి మొత్తము అంటే హార్ట్‌కి రిలేటెడ్ సంబంధించి బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేపించామండి. రిపోర్ట్‌లు అన్నీ కూడా అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాము. అంటే మరి అంత అన్‌కాన్షియస్ అంటే మనకి నార్మల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉండుంటదనేసి కార్డియాలజిస్ట్ దగ్గరనే చూపించాము. ఆ డాక్టర్ అయితే ప్రాబ్లమ్ ఏమీ లేదు. మీరు పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అని చెప్పారు. అంటే 2D ఎకో మనకి అన్ని టెస్టులు చేశారండి. ఆయన ఫస్ట్ అంటే వెళ్ళగానే మొత్తం అన్నీ చెక్ చేస్తారు కదా! అన్ని టెస్టులు చేపించాము. ఎందులో ఏమీ లేదు. కానీ బీపీ మాత్రం అంటే మనకి 120/8 అలా ఉంటది కదా! మా మమ్మీకి ఏంటంటే కొంచెం ఎక్కువ 130, 135 అలా ఉండేది. సో, కొంచెం బీపీ ఎక్కువగా ఉంది. మీరు ఒక 5 ఎంజీయో ఎంతో బీపీ టాబ్లెట్ అయితే రాసారు. ఇది వేసుకుంటే సరిపోద్ది. మీరు పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అని చెప్పారండి. ఇంకా మా మమ్మీ అంటే మా మమ్మీ ఎలా అంటే కొంచెం ఇంత ఇంత బాగా ఉన్నా కూడా అసలు ఇంకా పరిగెడతానే ఉంటది. పనులు చేస్తానే ఉంటది. నేను అప్పటికి మా డ్యాడీ కూడా చెప్పారు. ఇంకో 15 డేస్ ఉండు కూతురు దగ్గరే. కొంచెము హెల్త్ అదంతా ఉంటదంటే అప్పటికే బెంగుళూరులో ఒక 20 డేస్ ఉందండి. 20 డేస్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. అసలు ఏ ప్రాబ్లము లేదు. చాలా బావుంది. అంతా బానే ఉంది. సరేలే ఇక అమ్మ బానే ఉంది గదా! మళ్ళీ డ్యాడీకి ఇక్కడ కూడా ఒక్కరే వంట చేసుకొని తినడము, ఇదంతా కష్టం అనేసి ఇంకా నేనైతే టికెట్ బుక్ చేశాను. ఎప్పుడు నవంబర్ 15 మీకు గుర్తుండే ఉంటది. అమ్మ బర్త్‌డే సెలబ్రేషన్ కూడా చేశానక్కడ. ఇంకా ఎక్కువ అమ్మ మీదైతే అంటే అమ్మతో వీడియోలు కూడా షూట్ చేయలేదండి ఈ మధ్య. ఎందుకు మళ్ళీ ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారు మా మమ్మీ గురించైనా. నాకు మా పేరెంట్స్‌ని ఎవ్వరైనా ఒక్క మాటన్నా నేను తీసుకోలేనండి అసలు. అందుకే ఇంకా వీడియోలు కూడా ఏం పెట్టలేదు అమ్మమ్మ గురించి. అండ్ నేను కూడా బ్లాగ్‌లు అస్సలు ఏమీ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నేను మోస్ట్‌లీ అమ్మతో టైమ్ స్పెండ్ చేయడము అండ్ ఇంకా ఎక్కువ ఫ్యామిలీకే టైం ఇవ్వాలి అనేసి వీడియోలు ఇవి కూడా చాలా తగ్గించేశానండి మొత్తము. అమ్మతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అమ్మ కూడా హ్యాపీగా ఉంది. పిల్లలతోని అంతా బావుంది. ఇంకా నవంబర్ 27 ఆ టైంకి ఇంకా వెళ్ళిపోతాను అంటే టికెట్ అయితే బుక్ చేశాను. ఇక్కడికొచ్చాక కూడా చాలా హెల్తీగా ఉందండి. డిసెంబర్ 10 రోజు నేను అంటే రోజు అంటే మా మమ్మీతోని మీరు చెప్తే నమ్మరు లిటరల్లీ రోజు కాల్ మాట్లాడతాను. ఒక 2 అవర్స్ అయినా
రోజు ఇంకా మా మమ్మీ ఎక్కువగా ఎవరితో మాట్లాడరండి. ఓన్లీ నేను, తమ్ముడు అంతే. ఇంకా తమ్ముడితో కూడా అంటే అక్కడ కెనడా టైమింగ్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అందుకే నేనైతే రెగ్యులర్‌గా రోజు మాట్లాడతాను. మార్నింగ్ టైంలో 10 ఆ టైంకి చేస్తది. నేను కూడా ఏదైనా వంట చేసుకుంటూ అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళము. ఆ రోజు ఒక 2 డేస్ నుంచి అమ్మ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్‌లో ఉంది. సో, అంటే ముందు రోజు కూడా స్విచ్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ డే కూడా ఇంకా స్విచ్ ఆఫ్ ఉంటే నేను ఈవినింగ్ 6 ఆ టైంకి మా డ్యాడీ ఫోన్‌కే డైరెక్ట్ కాల్ చేశాను. ఏంటి ఈళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు ఏమైంది అని చేస్తే మా మమ్మీయే కాల్ లిఫ్ట్ చేసింది. అప్పటికి పడుకుండిపోయింది. అంటే 6 ఆ టైంకే పడుకోదు జనరల్‌గా అయితే. లైట్‌లన్నీ ఆఫ్ చేసున్నాయి. అప్పుడే లైట్ ఆన్ చేసింది. "ఏమైందమ్మా ఇప్పుడు పడుకున్నావంటే" ఇక్కడ మెడ నరాలు ఇవన్నీ నొప్పొస్తున్నాయమ్మా అంది. అండ్ అప్పటికే ఫేస్ ఇదంతా అండి. ఇదంతా వాచిపోయింది. నేను ఏమైంది అంటే నార్మల్‌గా హ్యాపీగా, హెల్తీగా ఉంటది. తిరుగుద్ది, వాకింగ్ చేస్తది. అంత బానే ఉన్నావు కదమ్మా! ఏమైంది అంటే, అంటే మెడ నరాలు లాగుతున్నాయని పడుకున్నాను. అందుకేనేమో ఫేస్ వాచింది. అప్పటికే మా మమ్మీకి దేవుడు ఏదైనా అండి సింటమ్స్ చెప్తారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ లాగుతుందంట. మార్నింగే అందంట. కానీ హాస్పిటల్‌కి వెళ్దాం అంటే మొన్ననే కదా అపోలోకెళ్ళాము. డాక్టర్లు ఏం లేదని చెప్పారు ఒక్కరోజుకే. ఎందుకు ఊరికే హాస్పిటల్‌కెళ్ళడము అలా అనేసి వెళ్ళలేదండి. నేను ఒక 1½ అవర్ మాట్లాడాను. 6 కాల్ చేసి 7:30 దాకా మాట్లాడాను. చాలా హెల్తీగా మాట్లాడింది. అసలు ఏ ప్రాబ్లము లేదండి. తర్వాత నేను ఇంకా కట్ చేశాక మళ్ళీ మా తమ్ముడు కాల్ చేశాడంట. తమ్ముడితో కూడా మంచిగా హాఫ్ ఎన్ అవర్ అలా మాట్లాడింది. ఇంకా ఏంటంటే మా బెడ్‌రూము, హాలు అంటే కొంచెము మా డ్యాడీకి చెప్పిందంట నాకు కొంచెం అనీజీగా ఉంది. నేను పడుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకని అందిందంట. మా డ్యాడీ ఏంటంటే సరేలే ఇంక మరి పడుకో నువ్వు అనేసి హాల్‌లో టీవీ పెట్టుకొని ఆయన చూస్తూ ఉన్నారు. అమ్మ లైట్లు ఆఫ్ చేసుకొని బెడ్‌రూమ్‌లో పడుకుంది. 9 ఆ టైంకి పడుకుందంట. మా డ్యాడీ 11:30కి అలా ఇంకా పడుకుందాం అనేసి వచ్చి చూసేసరికి ఇంకా 11:30కి అలా వచ్చి చూసేసరికి ఏమీ లేదండి. మా డ్యాడీ ఫోన్ చేశారు ఫస్ట్ నాకే. మా హస్బెండ్ అంటే నాకు కూడా కాదులెండి. మా హస్బెండ్‌కి కాల్ చేశారు. నేనసలు మీరు చెప్తే నమ్మరు. లిటరల్లీ షాక్‌లో ఉండిపోయాను. అప్పుడే మాట్లాడాము. ఏడవద్దు అనుకుంటాను కానీ డాడీ ఫస్ట్ మా హస్బెండ్‌కి కాల్ చేశారు. అస్సలు మా డాడీ ఒక్కరే ఉన్నారు ఇంట్లో. ఎవ్వరు లేరు. అంత నైట్ అయిపోయింది. ఇంకా మాకు చుట్టాలు వాళ్ళకుంటే కాల్ చేసాము. ఇంకా నేనైతే ఆ నైటే బయలుదేరిపోయానండి. అంటే అప్పుడు ఫ్లైట్స్ కూడా ఏం లేవు. ఇండిగో ఏదో ఉంటే పెద్ద బాబుని ఒక్కడిని తీసుకొని బయలుదేరిపోయి వచ్చేసాను అంత నైట్. ఇంకా మా హస్బెండు చిన్న బాబునైతే నువ్వు వేరే ఫ్లైట్‌కి వచ్చేసేయి అనేసి అమ్మో! ఆ రాత్రి నిజంగా అండి దండం అంటే లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్సే రావద్దండి మనకి. మీరు చెప్తే నమ్మరు. నేను ఈ 6 ఇయర్స్‌లో అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నా మ్యారేజ్ అయిపోయాక మా అక్క చనిపోయింది. అప్పుడు మా అమ్మ, మా నాన్న ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే లిటరల్లీ ఎప్పుడూ పెట్టుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు నేను ఏడిస్తే అస్సలు చూడలేరు. మళ్ళీ ఇప్పుడే వాళ్ళ ముందట ఏడవడం అంటే చాలా బాధగా ఉందండి అసలు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. 2020లో అక్క చనిపోయినప్పుడే ఒక్కటి మాత్రం నిజమండి. అంటే మన ముందు మన పిల్లలకి ఏం అవ్వకూడదండి. తట్టుకోలేము. ఆ బాధ ఎలా ఉంటది అనేది మా పేరెంట్స్‌ని చూసాను. చాలా అసలు చాలా ఫేస్ చేశారు వాళ్ళు లైఫ్‌లో. ఇంకా మెయిన్ అంటే చిన్నప్పటి నుంచి నేను డ్యాడీ కూర్చునే గానీ వన్స్ నేను మదర్ అయ్యాక అండ్ మా అక్క చనిపోయాక ఎక్కువైపోయింది అమ్మతో బాండింగు. ఈ 6 ఇయర్స్‌లో మొత్తం అమ్మతోనే ఇంకా అంటే లేకపోతే నేను ఇక్కడికి రావడం, వాళ్ళు అక్కడికి రావడం. ఇంకా డెలివరీలు బ్యాక్ టు బ్యాక్. మా అమ్మ
అసలు మా అమ్మ కంప్లీట్ అపోజిట్ అండి నాకు. అంటే చాలా అమాయకురాలు. సేమ్ మా అక్కలాగా. మా అక్క కూడా అంతే. చాలా అమాయకంగా దేవుడు అందుకేనేమో మంచోళ్ళని త్వరగా తీసుకుపోతాడంటారు గదా! అది మాత్రం నిజమండి అసలు. బ్యాక్ టు బ్యాక్ ఈ 5 ఇయర్స్‌లో నాకిప్పుడు అసలు అర్థం కావట్లేదు. మా డ్యాడీ ఏమో బెంగుళూరుకొచ్చి ఉండడానికి అంతగా ఇష్టపడరు. ఒక్కరే ఎలా ఉంటారు. మమ్మీకి, డ్యాడీకి సేమ్ ఏజ్ అండి. 54 సంవత్సరాలు ఇద్దరికీ అంతే. అంటే ఒకప్పుడంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అట్లా అమ్మ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఓకే. ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాము ఇలా అనుకునేసరికి దేవుడు నాకసలు నిజంగా మీరు చెప్తే నమ్మరు. మా ఇంట్లో అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అస్సలు ఉండాలని కూడా లేదు. అమ్మ లేకుండా పుట్టింట్లో ఉండడం నిజంగా చాలా కష్టమండి. అలా అనేసి వెళ్ళలేను. మా డ్యాడీ ఉన్నారు. ఇంకా మేము కూడా వెళ్ళిపోతే పాపం మా డ్యాడీ ఒక్కరే. ఇంకా తమ్ముడైతే కెనడా నుంచి వచ్చేసాడండి. అంటే చెప్పగానే ఇంకా బయలుదేరిపోయి వచ్చాడు. అంటే పాపను అంటే మా తమ్ముడు వైఫ్ పాప లేట్‌గా వచ్చారు. వాళ్ళకి వీసా ఇష్యూస్ అవి రావడం వల్ల తమ్ముడైతే వచ్చాడు. ఒక 2 డేస్ బాక్స్‌లో ఉంచేసి అంత్యక్రియలు అవన్నీ చేసాము. ఈ 15 డేస్ అసలు ఎలా ఉన్నాము, ఎలా గడిచాయి నాకు అర్థం కావట్లేదు. అంటే నేనేంటంటే నేను ఏడవద్దు ఫస్ట్. నేనే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో కార్యక్రమాలు, పనులు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఫుల్‌ఫిల్ చేయాలి. అన్నీ సక్రమంగా జరగాలనేసి నాకు యాంగ్జైటీ లాగా అలా అయిపోతుంది. మేబీ అంటే ఇంట్లోనే చనిపోవడం అమ్మ. అంటే నేనొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అటు ఇటు తిరిగేది. క్రిస్మస్ హాలిడేస్‌కి కూడా రమ్మంది. సరే అమ్మ వస్తాలే అలా అయితే చెప్పాను కానీ అందుకే అండి మీరెవ్వరైనా మీ పేరెంట్స్‌తో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు. వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయండి. నేనెప్పుడు ఇలా ఏడుస్తూ ఒక వీడియో పెడతాననేసి ఎప్పుడు అనుకోలేదండి. నేనెప్పుడు ఏడవాలి ఒకరి ముందట ఏడవనండి అసలు. నేను 99% ఏడవను కూడా. నాకు ఏ బాధ ఉన్నా నేను ఒక్కదాన్నే బాధపడతాను. కానీ ఇప్పుడు అంటే ముందు మా అమ్మ చూస్తదేమో. నేనేం మాట్లాడుతున్నాను నాకసలు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉందండి అసలు. అమ్మకి అంటే ఆడపిల్లలకి అమ్మే కదా! అందుకే అండి మీరు అంటే ఒకటి మాత్రం తెలుసుకున్నాను. మనం పోతే మన పిల్లలు మన గురించి ఎంత బాధపడతారు. అండ్ మన అవసరం మన పిల్లలకి ఎంతుంటది. పొద్దున్న లేచినప్పటి నుంచి అండి ప్రతి దాంట్లో అమ్మ గుర్తొస్తూనే ఉంది. ఎన్ని చేసేదో మా కోసం అసలు. అంటే దాన్ని ఏమంటారంటే మనకిన్ని చేస్తున్నారని కూడా తెలీదండి. అదలా ప్రతీదీ దగ్గరుండి అన్నీ చేస్తూ ఉంటారు కదా! అలవాటైపోద్ది మనకి. సో, వాళ్ళు చేస్తున్నారని కూడా మనం రియలైజ్ అవ్వము. అసలు అమ్మో! మా అమ్మ కూడా ఎప్పుడూ అనుకోని ఉండదు. నీ చిన్న కొడుకు పెళ్లి వరకైనా నేను బతుకుతానమ్మా మంచిగా హెల్తీగా. చిన్నోడు పెద్దోడైపోతే మంచిగా మనం ట్రిప్పులకి వెళ్ళొచ్చు. ఎన్ని చీరలు కొనుక్కుందాం అండి కెనడా వెళ్తాను అనేసి. అంటే మా మమ్మీకి ఆడపిల్లలంటే చాలా ఇష్టము. నాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టేసరికి కొంచెం బాధపడింది కానీ, మా తమ్ముడికి పాప పుట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో, కెనడా వెళ్దామనేసి అన్నీ కూడా రెడీ చేసుకుంది. చీరలైనా ఏదైనా కూడా ఇంకా అంటే ఇప్పుడు వింటర్ కదా! కొంచెం హెల్త్ బాగోదు ఎందుకులే సమ్మర్‌లో వెళ్దాం అనుకుంది. కానీ మా తమ్ముడు కూతుర్ని కూడా చూడలేదు. మనుషులు ఉన్నప్పుడు పెద్దగా మనకు వాల్యూ తెలీదు కానీ వాళ్ళు మిస్ అవుతాము.
నిజంగా అండి. అందరూ ఉండి అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న మనుషులు మనతో ఉంటే అంతగా తెలీదు బాధలు. ఒక్కసారి వాళ్ళు మిస్ అయితే అసలు చిన్నప్పటి నుంచి అక్కతో చాలా అటాచ్‌మెంట్ ఉండేది. మా అక్క చనిపోయినప్పుడే అసలు తీసుకోలేకపోయాను. ఇంకా కనీసం అమ్మ నాన్ననైనా బాగా చూసుకోవాలి అలా అనుకునేదాన్ని. నా నుంచి నేనేది చేయగలనో అదంతా చేశానండి. కానీ దేవుడే ఎవ్వరున్నా అమ్మని మాత్రం రిప్లేస్ చేయలేరండి. అసలు అమ్మ ప్రేమని, అమ్మని ఎవ్వరు రిప్లేస్ చేయలేరు. అందుకే నిజంగా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు బ్లెస్డ్ అండి. మనకు తెలీదది. ఏంటో అండి కార్డియాటిక్‌లేంటో అసలు నాకర్థం కావట్లేదు. ఏం జరుగుతది లైఫ్‌లో అస్సలేది మనం ఈ 2025 మరీ బ్యాడ్ అండి బాబు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇయర్ ఎండింగ్ ఇలా ముగుస్తది. ఇంత అవుతది అనేసి గానీ ఇదండి జరిగింది. ఇంకా కార్యక్రమాలు అంటే 12 డేస్ అలా అయిపోయాయి. ఇప్పుడు కార్యక్రమాలయితే ఇంకా నెలమాసికము సంథింగ్ అలా ఉంటాయి కదా! ఇంకా అవన్నీ అయిపోయేదాకైతే ఇక్కడే ఉంటాను డ్యాడీతోనే. కొంచెం మా డ్యాడీ కూడా స్ట్రాంగ్‌గా అవుతారు కదా! ఇప్పుడు మా డ్యాడీని నేనే చూసుకోవాలి. అంటే బేసిక్‌గా వచ్చి ఉండడానికి కూడా ఇష్టపడరు. కూతురు దగ్గర ఉండను అలా అంటూ ఉంటారు కానీ, ఇంకా నేనే స్ట్రాంగ్‌గా ఉండాలి మా డ్యాడీ కోసమైనా. నాకు అందుకే అండి ఇలా అంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా బాధ. అలా అని ఏడిస్తేనేమో ఇంకా డౌన్ అయిపోతారు ఇంట్లో అందరూ. దేవుడు నిజంగా మంచి వాళ్ళకి మంచేం చెయ్యడండి. నేను అనుకునేదండి దేవుడు మనం మంచిగా ఉంటే అమ్మ ఎప్పుడు చెప్తది, "చాలా సింపుల్‌గా ఉండమ్మా." ఒకరి కన్ను అంటే మేము మా మమ్మీ మాటలతో చాలా మారిపోయాను. అంటే ఈ షో ఆఫ్ చేయొద్దు, ఒకరి కంట్లో పడొద్దు అండ్ ఎవ్వరిని ఏం అనకూడదు. అంటే ఒకరి నోట్లో పడి వాళ్ళతో తిట్లు అట్లా అంటారు కదా! అట్లా ఏం చేయొద్దు. మంచిగా ఉండాలి ఇన్‌లాస్‌తోనైనా, ఎవరితోనైనా. అంటే ఎవరు ఏదన్నా వాళ్ళకే ఉంటదిలే. నువ్వైతే మంచిగా ఉండు. ఇలా అన్నీ మంచిగా చెప్పేది. నేను గూడా అంటే నేను ఇలా ఉన్నాను అంటే మా పేరెంట్సే అండి. అందుకే వాళ్ళని ఎక్కువగా చూపించాలి. వాళ్ళకి కూడా అంతగా నచ్చదు. ఎవరైనా ఏమైనా అంటారు కదా! అలా అనేసి నాకది మాత్రం కోపమొస్తదండి. అంటే కూతురు చూసుకుంటే ఏదో తక్కువ, ఎక్కువ అన్నట్టు మాట్లాడతారు కదా! కోపమొచ్చేస్తది నాకు అలాంటి వాళ్ళని చూస్తే. కానీ మా అమ్మకి మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అందరూ అమ్మ, మమ్మీని అనేవాళ్ళు. ఇద్దరు కూతుర్లు అది ఇది అనేసి. ఇప్పుడేమో ఇలా అయిపోయింది. మా అక్క లేదు, అమ్మ లేదు. నేను ఎక్కువ అటాచ్‌మెంట్ వాళ్ళిద్దరితో. ఇంకా ఆడవాళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? ఎక్కువగా అక్కతోనూ, అమ్మతోనూ వీళ్ళతోనే ఎక్కువగా అన్నీ షేర్ చేసుకుంటాం గదా! నేను బేసిక్‌గా ఎవ్వరికీ ఏమీ చెప్పనండి. అంటే అంత క్లోజ్‌గా ఎవ్వరికి అన్నీ ఏమీ చెప్పాను. కానీ అమ్మకి మాత్రం ఇంకా అమ్మ నాకు మాత్రం నేను చెప్పకపోయినా మా అమ్మకి తెలిసిపోయేది. నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను, అదేంటి అనేది. ఎప్పుడు ఒకటే చెప్పేది, "మీ ఆయన్ని, నీ పిల్లల్ని బాగా చూసుకో అమ్మా." ఎందుకలా మాట్లాడేదో ఈ మధ్య కాలంలో చాలా చెప్పిందండి. నేను లేకపోయినా నువ్వెప్పుడు ఏడవకూడదు, బాధపడొద్దు.
నిజంగా అండి లైఫ్ మనం అనుకున్నట్టయితే ఉండదు ఎప్పుడు. ఇంకా మనమే స్ట్రాంగ్గా ఉండాలి నిజంగా. అంటే ఏమో అండి ఇంకా లైఫ్ ఎలా గడుస్తుందో ఏంటో.